స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పునరుద్ధాన దిన వేళ మరి గ్రూప్లో ఉన్న వారికి, యూట్యూబ్ చూస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని పోవును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం డాడీ. ఇంతవరకు సజీవంగా ఉంచిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఆత్మ తండ్రి, మీరు చెప్పిన మీ కృపకై స్తోత్రాలు. కథించిన దినములన్నీ మమ్మల్ని కాపాడి మరి డిసెంబర్ మాసములో నా ప్రభా ఈ పునరుత్థాన దినములు మమ్మల్ని నా తండ్రి మీ సన్నిధిని ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆత్మ తండ్రి, ఉదయకాలపు ఆరాధనలో మీరు ఉండండి నా తండ్రి. మీ యొక్క హస్తం నా తండ్రి నీ ప్రజల మీదకి చాపండి నా తండ్రి. మహిమ పొందండి. నీ వాక్యం ద్వారా నీ ప్రజల్ని దర్శించి బలపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. మరి కీర్తనాకారుడు వెలుగుని బయలుదేర చేయమని అంటూ ఉన్నాడు. ఓ లార్డ్, థై లైట్ సెండ్ అవుట్ అంటున్నాడు ఇంగ్లీష్లో. కాబట్టి నీ వెలుగుని పంపు అని అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వెలుగు అంటే పరలోకము నుండి భూమి మీదకి దిగి వస్తుంది వెలుగు. మరి భూలోకానికి కావలసినటువంటి వెలుగు కూడా దేవుడు ఎక్కడ పెట్టాడు అంటే భూలోకానికి అతీతంగా ఆకాశ మండలములో మరి పెద్ద జ్యోతుల్ని, సూర్యుడిని, చంద్రుడిని, ఇంకా నక్షత్రాలని కలగజేసినట్లుగా లోకానిలో ఉన్న మనుషులు, తాను సృష్టించినటువంటి మానవుడు తన బిడ్డలు బాధపడకుండా వాళ్ళు వెలుగులో నడవాలని ఆయన యొక్క సంకల్పం. అయితే మానవుడేమో త్రోవ తప్పిపోయి చీకటిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మరి దేవునికి విరోధమైనటువంటి మార్గంలో తాను నడిపించుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము వెలుగు యొద్దకు రమ్మని సెలవిస్తూ ఉంది. ఆ వెలుగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వెలుగుగా నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి లోకానికి వెలుగుగా ఈ యొక్క లోకమంతా కూడా ఎక్కడ చూసినా కూడా మరణ ఛాయలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. గలిలయ, సమరయ, యూదయ, ఆ యొక్క బెత్లెహేము, నజరేతు ప్రాంతాలలో అంతా కూడా మరణమే ఏలుబడి చేస్తూ ఉంది. మరి చీకటే ఏలుబడి చేస్తూ ఉంది. అంటే ఎక్కడా కూడా ఆరోగ్యం లేదు, ఎక్కడా కూడా విద్య సరిగా లేదు, మరి ఎక్కడా కూడా బ్రతుకుతాము అన్నటువంటి ఆశ ప్రజలలో కరువైపోయింది. అజ్ఞానం ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు వెలుగైనటువంటి యేసుప్రభు వారు జ్ఞానముగా ఈ లోకానికి వచ్చి, నేను వెలుగుని, నాలోనికి రండి, నా మార్గములోకి రండి, నేనే మార్గము, నేనే సత్యము. ఇందాక మనం చదువుకున్నాం కదా, నీ వెలుగును నీ సత్యమును. కాబట్టి దావీదు మరి ఆత్మలో పలికినటువంటి ఆ మాట. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెలుగు అంటే ఆ యొక్క వెలుగు పరలోకము నుండి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నిన్ను నన్ను మరలా ఆ పరలోక రాజ్యానికి, మనం కూడా ఆత్మరూపం, ఆత్మలుగా ఉన్నాం మన పరలోకములో. అయితే మనము తల్లి గర్భములోకి వచ్చి మరి శరీరముగా ఈ లోకములో నీకు నాకు ఒక పేరు, నీకు నాకు ఒక పుట్టుక తేదీ, మరి మనకి బర్త్డే డేట్ ఇచ్చాడు, మనకు ఒక అడ్రస్ ఇచ్చాడు, మనకు ఒక వంశాన్ని ఇచ్చినటువంటి వంశాంకురము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకనే మన వంశాన్ని ఉద్ధరించడానికి నా వంశం ఇట్లా అయిపోయింది, ఫలానా వాళ్ళ వల్ల ఇట్లాగ అయిపోయిందని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఎందుకని అంటే చీకటి వల్ల అయిపోయింది. మరి చీకటి క్రియల వల్ల, అంధకార క్రియల వల్ల వంశాలు నాశనం అయిపోయినాయి. కానీ ప్రతి ఒక్క వంశాన్ని ఉద్ధరించడానికి వంశోద్ధారకుడిగా, లోకానికి వెలుగుగా, సత్య మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు మరి దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి నిన్ను నన్ను వెలుగుగా ఉండటానికి ఆయన నియమించి ఉన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని కూడా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, మరి ఆయన వెలుగులో నడుద్దాం, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. ఆయన వాక్యమే వెలుగు, కాబట్టి ఆయన వాక్యమే సత్యము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యమై ఉన్నాడు. ఆయన అభిషేకం కొరకు నీవు కనిపెట్టవలసి ఉంది. ఆయన అభిషేక ఆత్మను పొందుకుంటే ఆయన నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యం ఎప్పుడు కూడా వాక్యములో నీకు కనపడదు. సర్వసత్యము ఆత్మలో ఉంటుంది. ఆత్మ దేవునితో సహవాసం చేసేవారికే సర్వసత్యములోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే సత్యములోనే
ఉంటారు, కానీ సర్వసత్యములోనికి నడిపించబడలేరు. కాబట్టి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అని పరిశుద్ధాత్మలో నడిపించబడటానికి ఆయన మనల్ని కోరుకుంటూ వచ్చారు. మరి ఈ దినాలలో ఇంకను మరి రకరకాల మేము కూడా చేసాంలేండి. ఎందుకని అంటే వాక్యం వినిపించాలి కదా, ఏదో ఒక సందర్భం పెట్టి. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు మంచిదే, కానీ క్రీస్తు లేని క్రిస్మస్ వ్యర్థమే. వాక్యపు వెలుగు నీ హృదయంలో లేకపోతే, వాక్యం నీ హృదయంలో లేకుండా ఎన్ని చేసినా అది వ్యర్థమే. కానీ మరి ఇంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్, ఇంకా ఒంటి క్రిస్మస్ అని చేసుకోవడం సరిపోతూ ఉంది. కానీ అసలు క్రిస్మస్ ఆత్మ క్రిస్మస్. కాబట్టి ఆ స్పిరిచువల్ క్రిస్మస్ని నువ్వు జరుపుకుంటే క్రీస్తు నీ హృదయంలో ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.